నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా వాయిస్ వినిపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వీడియోస్ అయితే చేయట్లేదన్నమాట. లాంగ్ వీడియోస్ అంతలా జలుబు చేసింది, గొంతు నొప్పి కూడాను. నా వాయిస్ నాకే వినిపించట్లేదు, బయటికి రావట్లేదు. అందుకోసమే వీడియోస్ పెట్టట్లేదు. కానీ లాంగ్ టైం గ్యాప్ రాకూడదంట, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరీ వీడియో పెడుతున్నాను. నేనైతే పండుమిర్చి, అల్లం, బెల్లం, చింతపండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అయితే చేస్తున్నాను. ఇదైతే నేను కనిపెట్టింది ఏం కాదులేండి. మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసి పెట్టేవాళ్ళు. చట్నీలు చేసేవాళ్ళు కాదనమాట. ఎక్కువ టిఫిన్స్లోకి చక్కగా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఇదే చట్నీ అనమాట. ఎక్కువ టిఫిన్స్లోకి అలాగే వేసేవాళ్ళు. ఇంకా పండుమిర్చిని బాగా కడిగేసుకుని తొడమలు తీసి పెట్టేసుకుని, అల్లం కూడా వాష్ చేసుకుని పెట్టేసుకుని, పైన పొట్టు తీసేసుకుని చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి. బెల్లము, చింతపండు కూడా ఎండలో పెట్టుకోవచ్చు, అలాగే ఉప్పు కూడా పెట్టుకోవచ్చు అనమాట. వేటిని ఫ్రై చేసే పని లేదు. డైరెక్ట్గా మిక్సీ జార్లో అల్లము, అలాగే పండుమిర్చి, చింతపండు అన్నీ కూడా వేసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా వేసుకుని, మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని, కొంచెం ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అది కదిలే దాన్ని బట్టి కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. నా మిక్సీ అయితే మంచిగా పనిచేస్తుంది. అందులో నేను ఇప్పుడు చేసేది కొంచెం తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక్కసారి మిక్సీలో అయితే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇదివరకు అయితే మా మిక్సీ అంత మంచిగా పనిచేసేది కాదనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళమంటే కొంచెం కచ్చబిచ్చగా కొట్టేసుకుని మొత్తం పచ్చడంతా కూడా ఒక డబ్బాలో వేసుకుని థర్డ్ డే మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే కొంచెం తక్కువే కాబట్టి నేను ఒక్కసారే మెత్తగా పట్టేశాను. ఇంకా మళ్ళీ ఇంకొకసారి కొట్టే పని లేకుండా. కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగే కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మొత్తంలో చేసుకుంటే ఎప్పుడు అప్పుడు తీసుకుని తాలింపు కూడా వేసుకోవచ్చు. కానీ నిజంగా అన్నీ పచ్చి వేసుకున్నా కానివ్వండి, అంటే ఎట్లాంటి చెమ్మ లేకుండా చూసుకుంటే కనుక చాలా రోజులు నిలువ ఉంటుందన్నమాట పచ్చడి. మా ఇంట్లో అయితే దీన్ని నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను నేను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా, అంటే 12 years అనుకోండి, అప్పటి నుంచి మా అత్తయ్య గారు అయితే ప్రతి సంవత్సరం కూడా పచ్చడి అయితే పట్టి ఇంట్లో ఉంచేవాళ్ళు అనమాట. అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది జలుబు చేసిన టైంలో, లేదంటే మామూలుగా పెరుగు వేసుకుని టిఫిన్లోకి వేసుకున్నా బాగుంటుంది. చాలా ఈజీ అండ్ స్పైసీ. టేస్ట్ చేయండి.